కామన నాగేశ్వరరావు గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మనతో ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు. సార్, ఇప్పుడు బోట్లు ప్రకాశం బ్యారేజీ మీదకి బోట్లను వైసీపీ వదిలిందని టీడీపీ ఆరోపిస్తుంది. కాదు, మీరు డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ అంటుంది. మరి నిజంగానే ఈ ఉషాద్రి రామ్మోహన్లు వైసీపీ కార్యకర్తలైనా మరి దర్యాప్తులో కూడా అదే తేలిందంటున్నారు. విజయ్ గారు, మీకు అలాగే ఛానల్లో ఉన్నటువంటి రఫీ గారు, బాజీ గారు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలండి. మరి చూసాం ఇప్పటి వరకు రఫీ గారు మాట్లాడితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నాడు. ఇవాళ మనం చూసుకుంటే సైకో అంటే మరి నిజంగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి రఫీ గారిని నేను సైకో అనాలేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే జరిగిన 3 పడవలు వెళ్ళి ఆయన గుద్దుకున్నాయి. అది యాదృచ్ఛికమా లేకపోతే కావాలని చేసిందా అనే అంశాన్ని పక్కన పెడితే ఈయన ఇప్పుడు 5 పడవలు అంటున్నాడు. అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్పడంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని అందరూ వేసిన చెయ్యి. ఎందుకంటే గ్లోబల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వాళ్ళు అసలు ఈ భారతదేశంలోనే లేరు అని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటా ఉంటారు. ఆ రకంగా మనం చూసినప్పుడు వీళ్ళు ఏంటంటే మసిపూసి మారేడుగా చేసి లేకపోతే కాల్చిన బట్టను మొక్క పడేసి మీరే తుడుచుకోవడం చందంగా వీళ్ళ యొక్క వర్ణన ఉంటుంది. వాళ్ళు మనం ఆలోచన చేస్తే యాదృచ్ఛికంగా వెళ్ళినటువంటి అంశాన్ని వీళ్ళ కేవలం దాన్ని అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే వరమేరుకు వరద వచ్చిన తర్వాత ఆ వరద ఈ ప్రాంతాలు అంటే విజయవాడ లోతట్టు ప్రాంతాలు మునగకుండా ఉండడం కోసం తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు అనేది ఒక్కటి కూడా తీసుకోలేదండి వాళ్ళు. అలా తీసుకోకపోవడం వల్ల ఇవాళ విజయవాడ చాలా దారుణంగా అక్కడ లక్షలాది మంది కుటుంబాలు మరి నిరాశ్రయాలు అవ్వడం, అలాగే అనేక ప్రాణాలు కూడా మరి కోల్పోవడం జరిగింది అనేక మంది. మరి దాని అందరికీ కారణం నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థ నిర్ణయమే అని చెప్పాలి. ఎందుకంటే ఒక 2 రోజుల ముందు మేము వెలగలేరు డ్రైన్ ఉన్నటువంటి గేట్లు 11 గేట్లు ఎత్తేసామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వంలోనే పనిచేస్తున్నటువంటి ఒక ఇంజనీర్ గారు చెప్పడం జరిగింది. ఏదో నేను చెప్పేదో లేదా మా వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పేదో కాదు. ఆయన కూడా వాళ్ళ పార్టీకి వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు కూడా వెలగలేరు డ్రైన్ మీద ఉన్నటువంటి గేట్లని మేము బుడమేరు ఉన్నటువంటి ఎలగలేరు అక్కడ ఉన్నటువంటి దాని దగ్గర మేము 11 గేట్లు ఎత్తేసాం, అది ప్రజలకు ముందస్తుగా తెలియజేయలేదని అంశం కూడా వాళ్ళ నుంచి వచ్చింది. అంటే నిజంగా కూడా ఈ వదిలేటప్పుడు ప్రజలకు కనుక అంటే ఖచ్చితంగా అనేక మంది నిరాశ వాళ్ళు వచ్చినా కూడా అందరూ బయటపడేటువంటి పరిస్థితి రైట్ రైట్ నాగేశ్వరరావు గారు నిజంగా ఈ బోట్లు యాదృచ్ఛికంగా నిజంగా ప్రకాశం బ్యారేజీ గేట్లని ఢీకొడుతుంది అనుకుందాం. మరి వరదలు కూడా మ్యాన్ మేడ్ ఫ్లోట్స్ అని ఎలా అంటారు జగన్మోహన్ రెడ్డి? నిజంగా వరదలు కావాలనే ప్రభుత్వం రెప్పిస్తుందా? వరదలను ప్రజలను ముంచేస్తుందా? ట్రైన్ మీద ఉన్నటువంటి గేట్లని ప్రజలకు చెప్పకుండా ఎత్తివేయడమే మ్యాన్ మేడ్ క్రియేటెడ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అటువంటి అధినేతలు ఖచ్చితంగా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిదీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కలెక్టర్ల ద్వారా లేకపోతే కింద ఎంఆర్ఓ ద్వారా. గతంలో ఏంటంటే ఇలాంటి ఎప్పుడైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఉండేది. ఎక్కడికక్కడ 50 ఏళ్లకి ఇమీడియట్ గా మెసేజ్ అందేటువంటి స్థితి అప్పుడు ఉండేది. అలాంటి స్థితిని ఇవాళ మరి సైకో ప్రభుత్వం కనుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ పక్కన పెట్టేద్దాం, అలాగే కొత్త విధానాలతో ముందుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రజలకు అది ఎంత అవసరమైతే ఆ అవసరం ఉన్నటువంటి అంశాలని వాళ్ళ కోసం మనం పనిచేయించాలనేటువంటి ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. కానీ టీడీపీ ఏం చెప్తుందంటే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది, కానీ అనుకున్న దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవడం వల్లే ఈరోజు వరదలకు కారణమైంది తప్పించి వేరే కాదని చెప్పంటున్నారు. ఖచ్చితంగానండి. ఇప్పుడు అత్యధిక వర్షపాతం నమోదైంది, అత్యధిక వరద నీరు కూడా వచ్చింది, వాటిని అనట్లేదండి. అయితే వాటిల్ని సముద్రంలో కలిసే విధంగా చేసుకోవాల్సినటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? వెలగలేరు ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇన్ఫార్మ్ చేయలేకపోయారు అనే దాని గురించే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇవాళ
అన్నింటినీ పక్కన పెట్టేసి అసలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలకు వాళ్ళకు అందించేటువంటి సహాయక మరి అదే చర్యల్ని అదే మాట్లాడొచ్చు కదా నాగేశ్వరరావు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఇంటిని కాపాడటం కోసం బుడమేరు గేట్లు ఎత్తేస్తారంటున్నారు. అసలు బుడమేరు గేట్లే ఉండని పరిస్థితి కదా. బుడమేరు కాలువ మీద వెలగలేరు దగ్గర ఉన్నటువంటి గేట్లను ఆయన ప్రస్తావించింది. ఉమ్, వెలగలేరు దగ్గర ఒక ఇవి ఉన్నాయి, 11 గేట్లు ఉన్నాయి. దాని మీద ఒక బ్రిడ్జ్ ఉంది, అంటే దాన్ని ఏంటంటారు, ఒక ఆనకట్ట లాంటిది చిన్నది ఉమ్, ఉన్నటువంటి గేట్లు అండి. వెలగలేరు దగ్గర ఉన్నటువంటి గేట్లను ఎత్తారు. దాన్నే జగన్ గారు చెప్పారు ఆ గేట్ల విషయమే. ఉమ్. అది బుడమేరుకు వచ్చేటువంటి వరదేనండి. అది తీస్తే బుడమేరు మొత్తం బుడమేరు వరదే. అదంతా రైట్ రైట్. మరి చంద్రబాబు ఇల్లు కాపాడుకోవడానికి ఇదంతా చేశారా? అది వాస్తవమా? అలా మాట్లాడొచ్చా? మరి చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడం కోసమే ఆ గేట్లు ఎత్తేసారా? అది నిజంగా కూడా ఇప్పుడు అనుమానాలు అయితే ఖచ్చితంగా అలాగే ఉన్నాయండి. ఎందుకంటే మరి అలాగే ఈ ప్రకాశం బ్యారేజీ రైట్ 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 ఎట్లా ఉంటాయి? రైట్. మీరు ప్రవాహం వేరు, బుడమేరు ప్రవాహం వేరు, రెండు వేరు వేరు. ఎలా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి బుడమేరు నీళ్ళు వెళ్తాయండి? అర్థం లేకుండా ఎవరో ఏదో పక్కన చెప్పారు.